అసలు ఈ మహావిష్ణువు ఈ హయగ్రీవుడిగా అవతరించటానికి ఏంటిది కారణం అంటే, సోమకాసురుడు అనే ఒక అసురుడు ఉండేవాడు. ఈ అసురుడు వేదాలని తస్కరించాడనమాట. అసలు ఆ సోమకాసురుడు బ్రహ్మదేవుడి యొక్క వరం వల్లనే జీవిస్తూ ఉంటాడు. అటువంటి బ్రహ్మదేవుడికున్న జ్ఞానాన్ని కూడా తస్కరించాడు. ఇంకా ఏం చేయాలి? అప్పుడు వాడితో యుద్ధం చేయలేక బ్రహ్మదేవుడు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి అడిగాడు. అప్పుడు మహావిష్ణువు వచ్చి అలా అలసిపోయి ఉన్నాడు. దేవతలు, పరమేశ్వరుడు, పార్వతీదేవి, లక్ష్మీదేవి, నారదుడు, బ్రహ్మ అందరూ ఉన్నారు అక్కడ. పాపం ఆయన చేసి చేసి యుద్ధం అలా మహావిష్ణువు శయనించి ఉంటాడనమాట. అప్పుడు ఆ సోమకాసురుడు హయగ్రీవునిలాగానే ఉంటాడనమాట. తన ఆకారంలో ఉన్న వాళ్ళతోనే సంహరింపబడతానని బ్రహ్మదేవుడి దగ్గర వరం తీసుకున్నాడు. అప్పుడు స్వామివారి ఒక శిరస్సు దగ్గర ఒక తంబురా ఉంటే దేవతలు, పరమేశ్వరుడు ఏం చేశారంటే, ఈయన శిరస్సు ఖండిస్తేనే ఒక అశ్వం యొక్క శిరస్సుని పెట్టగలం అని చెప్పి అమ్మ లక్ష్మీదేవి అనుగ్రహంతో, లక్ష్మీదేవి యొక్క అనుమతితో ఒక్క తీగను మీటితే మహావిష్ణువు యొక్క శిరస్సు ఖండించబడుతుంది. అప్పుడు పరమేశ్వరుడు ఆయన యొక్క దివ్య దృష్టితో ఒక అశ్వము యొక్క శిరస్సుని తీసుకొచ్చి మహావిష్ణువుకి పెట్టటం, ప్రాణ ప్రతిష్ఠ చెయ్యటం. అప్పుడు స్వామివారు అత్యంత అంటే ముందు కంటే ఎక్కువగా ఉత్సాహంగా వెళ్ళి ఆ యొక్క హయగ్రీవు అవతారంలో ఉన్న, అంటే ఈయనలాగే ఉన్నాడు ఆ సోమకాసురుడు, అప్పుడు సంహరించాడనమాట.